116 as if it is 140. హాయ్ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో కౌంటర్ స్టీరింగ్ అంటే ఏంటో చూద్దాం. కౌంటర్ స్టీరింగ్ ఆ పేర్లోనే ఉంది. వి స్టీర్ కౌంటర్ అంటే ఆపోజిట్ డైరెక్షన్లో స్టీర్ చేస్తాము. ఇఫ్ వీ వాంట్ టు గో ఆన్ ద రైట్ సైడ్ వి పుష్ రైట్ వెళ్ళిపోతాం. ఇఫ్ వీ వాంట్ టు గో ఆన్ ద లెఫ్ట్ సైడ్ లెఫ్ట్. సో దిస్ ఈజ్ కాల్డ్ కౌంటర్ స్టీరింగ్, ఆపోజిట్ సైడ్లో అనమాట. నార్మల్గా అయితే పుల్ చేస్తాం కదా, ఇప్పుడు ఇటు వెళ్ళాలంటే ఇటు పుష్ చేస్తాము, కానీ అట్లా వర్కౌట్ అవ్వదు. దిస్ ఈజ్ కాల్డ్ కౌంటర్ స్టీరింగ్. అందరికి తెలుసు కౌంటర్ స్టీరింగ్ చేయకుండా బైక్ నడపలేము, కానీ మేబీ సమ్ టైమ్స్ దట్ మెకానిజమ్స్ ఎట్లా ఉంటాయంటే మనకు తెలియకుండానే మనం పని చేస్తాం. ఎలా చేసావురా అంటే కాంట్ ఎక్స్ప్లెయిన్ సమ్ టైమ్స్. ఇది బేసిక్ అనుకోండి, కానీ దిస్ బేసిక్ వెన్ వీ అండర్స్టాండ్, కరెక్ట్గా అర్థం చేసుకునేటప్పుడు ఏమైందంటే చాలా అడ్వాన్స్డ్ స్కిల్లోకి మనం డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ టర్నింగ్ అయినా ఏ లీన్ యాంగిల్ అయినా కౌంటర్ స్టీరింగ్ లేకుండా అవ్వదు. ఇప్పుడు చూడండి, నేను లెఫ్ట్లో పుష్ చేస్తా, లెఫ్ట్లోకి వెళ్ళిపోయింది. సో రైట్లో పుష్ చేస్తే రైట్లో స్వింగ్ అవుతుంది బైక్. ఇట్స్ లీనింగ్ ఆపోజిట్ డైరెక్షన్లో. దీన్ని ఏమంటారు, స్టెబిలైజింగ్ ద చేసిస్ అనమాట. కౌంటర్ స్టీరింగ్, స్టెబిలైజింగ్ ద చేసిస్ రెండు పార్ట్ ఆఫ్ ద జామెట్రీ ఆఫ్ ద బైక్. సో దీన్ని ఎక్కువ ఆలోచించిన అవసరం లేదు. నార్మల్గా ఏంటంటే అప్ అండ్ డౌన్ ఇలా పుష్ చేయడం వల్ల ఏమవుతుంది బైక్. దిస్ ఈజ్ ఫుట్ బైక్ వేయింగ్. అలా పుష్ చేస్తే ఫుట్ బైక్ వేయింగ్ అవుతుంది. మేబీ వేయింగ్ ఆన్ ద బోత్ సైడ్స్, అటు ఇటు. కానీ ఇక్కడ ఏంటంటే ఫుట్ బైక్ వేయింగ్ దట్ ఈస్ డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ కౌంటర్ స్టీరింగ్ ఈజ్ డిఫరెంట్ కాన్సెప్ట్. ఇలా పుష్ చేసినా అవుతుంది, కానీ దిస్ ఇండైరెక్ట్లీ ఏం చేస్తున్నామంటే పుషింగ్ ద బైక్. సో చాలా ఛానల్స్ ఉంటాయి. వేర్ ఐ లెర్న్ ఫ్రమ్ మోర్ ఈజ్, నా ఛానల్ పేరు స్క్రీన్ మీద వేస్తాను, మోటోజిట్సు. చాలా బాగా చెప్తారు అతను. ఐ రెస్పెక్ట్ హిమ్ ఫర్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ హిమ్. సో చాలా మంచి ట్యూటర్ అని చెప్పచ్చు. సో ఫ్రమ్ దట్ గాయ్, ఫ్రమ్ దట్ పర్సన్ మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఇప్పుడు చూడండి నేను ఫాస్ట్గా వెళ్తున్నాను. సో ఐ వాంట్ టు గో లెఫ్ట్, సో ఐ పుష్ ఆన్ ద లెఫ్ట్. So this is what happens. Then I push on the right. So what he says is single-handed counter steering practice ఏమంటారు అంటే ఇండైరెక్ట్ లైక్ క్యాచింగ్ లైక్ దిస్. ఒక చేత్తోనే మనం రెండు సైడ్లు స్టీర్ చేయగలమా అనేది ప్రాక్టీస్ చేయాలి. సో ఇన్వర్టెడ్లీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇప్పుడు నేను మామూలుగా 100 మీద క్రూజ్ చేయగలను, 110 మీద కూడా క్రూజ్ చేయగలను. సో నౌ ఐఎమ్ అట్ 85 కదా. ఇప్పుడు సింగిల్ హ్యాండెడ్తో బ్రేక్స్ క్లచ్ కదా తర్వాత సంగతి. వీఆర్ జస్ట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ కౌంటర్ స్టీరింగ్. సో ఇప్పుడు ఐ హ్యావ్ టు గో left, so I have to pull on the bar. So this is called counter steering. ఇది పెద్ద స్టంట్ కాదు. I just want to demonstrate counter steering as he did it. ఇది స్టంట్ కాదు, ఇది ఏంటంటే కౌంటర్ స్టీరింగ్ డెమోన్స్ట్రేషన్ అనమాట. సింగిల్ హ్యాండ్తో నడుపుతున్నాడు, అది ఇదంతా కాదు. సో ఇప్పుడే నేను రైట్కి వెళ్ళాలి, రైట్కి పుష్ చేస్తున్నా. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎక్సలరేటర్తో పుష్ చేయడం కొంచెం కష్టమైన విషయం అనమాట. కానీ వీ నీడ్ టు గెట్ ఆన్ టు దిస్ పాయింట్. సో ఇది చాలా యూజ్ అవుతుంది, క్రూజ్ కంట్రోల్ ఉన్నప్పుడు యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి చాలా విషయాలు యూజ్ అవుతుంది. ఇఫ్ ఐ వాంట్ టు గో ఆన్ ద రైట్, సో ఐ డ్రాగ్ ఆన్ దిస్ సీ, అలా వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు నేను దాన్ని కంట్రోల్ చేస్తున్నాను. మోస్ట్ ఆఫ్ ద టర్నింగ్స్ అన్నీ, కార్నర్స్ అన్నీ ఇలాగే చేస్తాం అనమాట. ఎంత షార్ప్గా చేయగలిగితే అంత బెటర్. ఇప్పుడు మనం లెఫ్ట్కి వెళ్తున్నాం, నేను పుష్ చేస్తున్నాను, పుల్ చేస్తున్నాను, ఓన్లీ రైట్ హ్యాండ్, థ్రాట్లో ఉన్న హ్యాండిల్. సో ఇక్కడ లిటరల్లీ ఇవే ఉన్నాయి కదా. ఇప్పుడు మనం 2 హ్యాండ్స్ తీసుకుందాం, కొంచెం సేఫ్టీ ఉంటుంది. దీన్ని పుష్ చేయాలి, ఇట్లా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ కౌంటర్ స్టీరింగ్, ఐఎమ్ పుషింగ్ ఆన్ రైట్. దిస్ ఈజ్ స్వర్వింగ్ అనమాట. సో ఇది రిస్కీ, మనం కోన్స్ పెట్టి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బట్ ఐ వాంట్ టు షో హ్యాండిల్ తిప్పడం కంటే ఇది కౌంటర్ స్టీరింగ్ వర్క్స్ ఏ లాట్. బైసికల్ లాగా తిప్పలేము. సో దిస్ ఈజ్ కౌంటర్ స్టీరింగ్. ఈ రేడియం బంపర్స్ మనకి ఇలా యూజ్ అయినాయి అనమాట. సో మన స్టంట్లు చూస్తాం కదా ఆన్లైన్లో, మొత్తం రీల్స్లో, అవన్నీ కౌంటర్ స్టీరింగ్ వాడే. వీల్ అంతా పక్కకి వెళ్తుంది. సో ఎంత ఫాస్ట్గా వెళ్తామని, ఎంత స్పీడ్గా స్నాప్ చేస్తామనే దాన్ని బట్టి ఉంటుంది.
ఇక్కడ నీకు వెహికల్ జామెట్రీ బాగా యూజ్ అవుతుంది. ఇఫ్ దట్ వెహికల్ ఈజ్ వెరీ లెస్ ఫ్రేమ్ అంటే వీల్ బేస్ తక్కువ ఉంటే చాలా షార్ప్గా ఉంటుంది. మన బండి ఏమీ అంత తక్కువ కాదు, ఇది కూడా చాలా ఎజైల్గా ఉంటుంది. ఈ కౌంటర్ స్టీరింగ్ పర్స్పెక్టివ్లో ఈ గట్ టు నో ఎంత ఎజైల్గా ఉంటుంది మోటార్ సైకిల్ అని. సో దట్ ఈస్ కౌంటర్ స్టీరింగ్ అనమాట. నేనేం హ్యాండ్ ఇట్లా తిప్పట్లేదు చూసారా, ఐఎమ్ జస్ట్ పుషింగ్ రైట్, పుషింగ్ లెఫ్ట్, పుషింగ్ రైట్, పుషింగ్ లెఫ్ట్. సో దట్ ఈస్ ద కౌంటర్ స్టీరింగ్ పర్స్పెక్ట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ పుష్ చేసినట్టు వెళ్ళిపోతుంది, ఇటు పుష్ చేసి ఇటు వస్తుంది. సో మెనీ డ్రిల్స్ దట్ వీ కెన్ ప్రాక్టీస్ అనమాట. ప్రాక్టీస్ చేయందే చాలా రావు. దెర్ ఈజ్ ఎ స్మాల్ లైన్ బిట్వీన్ టాలెంట్, స్కిల్, న్యాచురల్ టాలెంట్, వాట్ ఎవర్. ప్రాక్టీస్ చేయందే ఇది గుర్తుండదు ఎంత న్యాచురల్ టాలెంట్ ఉన్నా, ఎందుకంటే దెర్ ఈస్ దట్ ఇన్ఫర్మేషన్ అరౌండ్, అది వచ్చి ఓవర్లాప్ అయిపోతుంది. సో అదనమాట సంగతి. ప్రాక్టీస్ చేయాలి కౌంటర్ స్టీరింగ్, ప్రాక్టీస్ చేయాలి. కౌంటర్ స్టీరింగ్ ఎందుకు ప్రాక్టీస్ చేయాలంటే వెన్ వీ గెట్ టు ఎన్ ఎమర్జెన్సీ స్టాప్, మోస్ట్ ఆఫ్ ది టైమ్ మోటార్ సైకిల్ ఎమర్జెన్సీ స్టాప్ అనేది ఉండదు. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఎమర్జెన్సీ ఎస్కేప్ ఉంటుంది. అంటే స్వర్వింగ్ అంటే వేవ్ లాగా మనం ఒక వేవ్ క్రియేట్ చేసి, ఎస్ వేవ్ అవనివ్వండి, సి వేవ్ అవనివ్వండి, వాట్ ఎవర్, మనం ఆ వేవ్ జనరేట్ చేసి ఇందాక మనం ఆ బంపర్స్ మీద కానీ జనరేట్ చేసినట్టు దట్ మైట్ బి కాల్డ్ యాజ్ ఎస్. ఇప్పుడు దిస్ వేవ్ ఈజ్ ఎస్ అవ్వచ్చు, సింగిలే ఉంది, దాన్ని మనం అవతలకి వెళ్ళాలి అంటే అవతలకి వెళ్ళి రైట్ సైడ్కి వెళ్ళాలంటే ఇప్పుడు సడన్గా ఒకటి వచ్చింది, రైట్ సైడ్కి వెళ్ళాలంటే పుష్ రైట్ ఫాస్ట్గా చేయాలి. అది ఏంటంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే కాన్ బ్రేక్, ఎమర్జెన్సీ బ్రేక్ చేయలేము. ఆ పొజిషన్లో ఏంటంటే మనకి స్వర్వింగ్ బాగా యూజ్ అవుతుంది. చాలా ఫాస్ట్గా సర్వ్ చేయాలంటే కౌంటర్ స్టీరింగ్ బాగా ప్రాక్టీస్ చేసి ఉండాలి, లేకపోతే స్లోగా సర్వ్ చేస్తాము, ఆ టైం సరిపోదు. లేకపోతే ఫాస్ట్గా చేసే ప్రయత్నంలో మనము హ్యాండిల్ని తిప్పుతాము, కౌంటర్ స్టీరింగ్ చేయము. సో బైక్ జామెట్రీ డిస్టర్బెన్స్ అయ్యి, సో ఇందాక చెప్పాను కదా ఏమంటారు దాన్ని, వెహికల్ చేసి అన్స్టేబుల్ అయిపోయి పడిపోతుంది అన్నమాట. సో కౌంటర్ స్టీరింగ్ చాలా వీడియోస్ ఉంటాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్. ఒక కోన్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇట్లా పుష్ చేస్తూ ప్రాక్టీస్ చేయొచ్చు. స్లో స్పీడ్లో ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే అంత ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు, కానీ స్లో స్పీడ్లో మనం తెలుసుకోవడం బెటర్. ఎందుకంటే ఫాస్ట్ స్పీడ్లో కౌంటర్ స్టీరింగ్ చేసే ప్రయత్నంలో మనం కానీ గుద్దేశామంటే, ఐ మీన్ హ్యాండిల్ బాగా అబ్రప్ట్గా తిప్పామంటే ఇట్ మైట్ అన్బ్యాలెన్స్ చేసి అని పడిపోతాము, అదనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లైట్స్ అవనివ్వండి, కార్నరింగ్ అవనివ్వండి, ఇంకొక కార్నర్ ఉంటుంది ఈ టైప్, అంటే బండిని పుష్ చేసే కార్నరింగ్ ఉంటుంది. ఇది మనం అవతలకి వెళ్ళిపోతాం, బండి కిందకి వెళ్ళిపోతుంది. దిస్ ఈజ్ కౌంటర్ స్టీరింగ్ మెయిన్ ఆఫ్ ద పార్ట్. కౌంటర్ బ్యాలెన్సింగ్ కూడా ఉంటుంది, కానీ దట్ ఈస్ డిఫరెంట్ ఆస్పెక్ట్ అనమాట. ఇప్పుడు మళ్ళీ కౌంటర్ స్టీరింగ్ చూస్తున్నాం. ఐఎమ్ పుషింగ్ ఆన్ ద లెఫ్ట్, ఐ వాంట్ టు గో లెఫ్ట్. జాకెట్ వేసామంటే స్పీడ్గా వెళ్తామన్నమాట. ఇంత గాలి వస్తుంది, బండి అవతలకి నెట్టేస్తుంది. నా కాళ్ళు ఏమో ట్యాంకిని పట్టుకొని ఉన్నాయి. ట్యాంకిని పట్టుకోకపోతే ఏమవుతుందో తెలుసుగా. స్మూత్ బ్రేకింగ్ ఆఫ్ ద ఫ్రంట్. అరే అరే చాలా ఎక్కువ పట్టుకున్నట్టున్నాము ఫ్రంట్ బ్రేక్. ఆపరా ఇప్పుడు మనం మంచిగా క్రూజ్ చేస్తాం. విండ్ ఈజ్ ఆన్ అవర్ డైరెక్షన్, నాట్ ఆన్ ద ఆపోజిట్ డైరెక్షన్. చలో, ఓ మై గుడ్నెస్. హై కంప్రెషన్ బైక్స్ వాడినప్పుడు షూ వేసుకోకపోతే, రైడింగ్ బూట్స్ వేసుకోకపోతే కాలు దెబ్బ తగిలే కంటే ముందు కాలు కాలిపోతుంది అన్నమాట. నువ్వు పన్నవసరం లేదు, రాళ్ళు రప్పలు వచ్చి తగిలేస్తాయి. ద మోర్ స్పీడ్ యూ గో, ద మోర్ యూ షుడ్ బి ఏ బ్రేకింగ్ మాస్టర్. బ్రేక్ చేయడం చాలా మంచిగా నేర్చుకోవాలి. సో ఎస్డి అడ్వెంచర్కి రైట్ సైడ్ బూట్ కాలు లేదంటే అయిపోతాము.
బ్రేక్ వేయింగ్ చేద్దాం. ఫుట్ బ్రేక్ వేయింగ్. ఇనిషియల్ డేస్లో నేనేం చేసేవాడిని అంటే ట్యాంక్ని ఇలా పుష్ చేసేవాడిని, ఇలా పుష్ చేసేవాడిని, వేయింగ్ ఫుట్ బ్రేక్ అది ఇండైరెక్ట్గా. బ్రేకింగ్ చేయలేకపోతే స్పీడ్ వెళ్ళద్దు అనమాట. ఇది బేసిక్ ప్రిన్సిపల్. You can't brake, better don't go speed. There are people, so అందుకే ఇండియాలో స్పీడ్ లిమిట్ 100గా ఉంది. So better safe speed is plus or minus 20 kilometers than the regular speed. Either you travel faster than them, either you travel slower than them. Don't travel at the same speed. Same speed lo pothe nuve etu polevu. You need to constantly brake anamata. So that is for the vlog. Video nachite like it, subscribe cheyandi, friends ki share cheyandi. So we'll come with more videos about bike technology, riding behaviors. 110, I am able to cruise 110. The bike is shouting like hell. I need to hold the tank. Shouting like hell. 116 as if it is 140. బ్రో మధ్యలోనే వెళ్ళాలి. I would have hit the dog. Shit max brown. Goose bumps వచ్చాయంటారా? లేదు, I constantly travel on this highway. So by God's grace I have been missing the dogs all those times because I swear a lot. Swear ఏదో ఒకటి. Thank God every time I miss a dog instead of hitting it. So that is the reason I travel. మధ్యలోనే ట్రావెల్ చేస్తాను అనమాట. I don't travel on the left or right. I travel in the middle line. మధ్య లైన్లోనే మనం నడుపుతుంటాం. చూడండి, బ్రేక్ అయిపోతే వెళ్ళిపోతుంది. Still in the spine. La 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 la. Whenever you want to speed the vehicle, the dog and the cattle around you reminds you that speed thrills but kills.